జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. సమస్యలపై మేయర్, కమిషనర్ని కార్పొరేటర్లు నిలదీశారు. సమస్యల పరిష్కారానికి టైం లిమిట్ పెట్టాలని బీజేపీ, ఎంఐఎం డిమాండ్ చేశారు. ప్రధానంగా చెత్త, స్ట్రీట్ లైట్ల సమస్యలపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు సూచించారు. కార్పొరేట్ స్కూల్స్ సరిగా ట్యాక్సులు కట్టట్లేదని కాంగ్రెస్ కార్పొరేటర్లు అన్నారు. సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాక అదే విధంగా ప్రశ్నలపై ప్రతి సభ్యుడు మాట్లాడి చర్చించి ప్రజా సమస్యలను తెలుసుకొని మేయర్ గారి త్రూగా ప్రతి అధికారి తీసుకుపోయి సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్క అధికారి కూడా శానిటేషన్ ఇష్యూ కావచ్చు, టౌన్ ప్లానింగ్ ఇష్యూ కావచ్చు, అర్బన్ ఫారెస్ట్ ఇష్యూ కావచ్చు, హెల్త్ అండ్ శానిటేషన్ కావచ్చు, అన్ని సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్న మొండి సమస్యల పైన చర్చించి ప్రతి అధికారితో మాట్లాడిపించి ప్రతి సమస్యను తీరుస్తామని చెప్పి మేయర్ గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. సమస్యలపై మేయర్, కమిషనర్ని కార్పొరేటర్లు నిలదీశారు. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు లైవ్లో. రామ్ నరేష్, ఏంటి మొత్తానికి సమావేశం ఆ రసాభాస నుంచి కూడా సాఫీగా సాగినట్లేనా? జీహెచ్ఎంసీ సమావేశం అంటే రెండు పార్ట్లుగా చూడాల్సి వస్తుంది. ఉదయం అంతా కూడా రసాబసగా ఆందోళనలు, ఉద్రిక్తతలు, అరెస్టులతో కొనసాగింది. అయితే సాయంత్రం అంటే మధ్యాహ్నం తర్వాత అంటే లంచ్ తర్వాత మాత్రం సాఫీగా సాగింది. ప్రశ్నలు, దానికి సంబంధించిన ఆన్సర్ల కోసం అని కార్పొరేటర్లు ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. సభ సజావుగా సాగింది. అంటే ఉదయం మొత్తం కూడా ఆందోళనలు, అరెస్టులతో కొనసాగిన సభ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2025-26కు సంబంధించిన బడ్జెట్కు సంబంధించి ఉదయం చర్చ జరిగింది. అయితే ఆ చర్చ సందర్భంగా నిధులకు సంబంధించి, అదేవిధంగా మా జీహెచ్ఎంసీకి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు నిలదీస్తూ ప్లేకార్డులు పట్టుకొని మేయర్ పోడియం వరకు దూసుకుపోవడంతో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం, ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఆందోళన చేశారు. ఆ తర్వాత అక్కడున్న కార్పొరేటర్లందరూ కూడా పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి ఉంది. అంటే వీళ్ళందరూ కూడా ఈ ఎపిసోడ్ అంతా కూడా ఉదయం అంతా కూడా అరెస్టులు, ఆందోళనతో కొనసాగిన పరిస్థితిగా చూడవచ్చు. తర్వాత లంచ్ తర్వాత మాత్రం అంటే మధ్యాహ్నం తర్వాత తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కౌన్సిల్ సమావేశం అంటే ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నా వాటికి సంబంధించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఎవరు లేకపోవడంతో కేవలం బీజేపీ, అదేవిధంగా ఎంఐఎం అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లే ఉన్నారు. వీళ్ళంతా కూడా దాదాపు 19 ప్రశ్నలకు సంబంధించిన అంశాలపై ఈ ప్రశ్నోత్తర కార్యక్రమం అయితే కొనసాగింది. ఇదంతా సజావుగా సాగింది. అయితే దీంట్లో ఇక్కడ బీజేపీకి సంబంధించి కొన్ని అంశాలను లేవనెత్తడం జరిగింది. బీజేపీకి సంబంధించేసి ఏదైతే ఉస్మానియా ఆసుపత్రి ఉందో ఆ ఉస్మానియా ఆసుపత్రి ఇప్పుడు కొత్తగా గోషామాల్లో నిర్మించాలని చెప్పేసి రేపు సీఎం అక్కడ శంకుస్థాపన చేయనున్నారు. అయితే దీనిపై బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉస్మానియా ఆసుపత్రి ఉందో అదే ప్రాంతంలో చాలా స్థలం ఉంది, దాదాపు 8 ఎకరాల స్థలం ఉంది. కాబట్టి అక్కడే బహుళ అంతస్తుల నిర్మాణం చేయాలి. గోషామాల్ స్టేడియం అనేది క్రీడాకారుల కోసం ఉపయోగించాల్సిన స్టేడియం, దాన్ని కూడా ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ నిర్మిస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి కార్పొరేటర్లు, బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఈ అంశంపై మేయర్తో పాటు అదేవిధంగా అధికారులను నిలదీసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాదు, ఇటు ఎంఐఎం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లంతా కూడా ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో అభివృద్ధికి సంబంధించేసి చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి నిలదీయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ప్రధానంగా రోడ్లు, అదేవిధంగా పారిశుధ్యం, వీధి లైట్లు, వీటికి సంబంధించి ప్రతి కార్పొరేషన్లో కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడంలో ఇటు అధికార పక్షం విఫలమవుతుంది అని చెప్పేసి వాళ్ళంతా కూడా నిలదీసిన పరిస్థితి ఉంది. దీనిపై మేయర్ కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై మేయర్ అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకు ఇలాంటి సమస్యలు అన్ని కార్పొరేషన్ల నుంచి ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి నిలదీయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొంత శానిటేషన్కి సంబంధించేసి సిబ్బంది కొరత ఉంది. అవుట్సోర్సింగ్ ద్వారా సిబ్బందిని తీసుకోవాలని కూడా కొంతమంది కార్పొరేటర్లు కోరిన పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈరోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి సంబంధించేసి బడ్జెట్ అంటే దాదాపు 8,440 కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ సంబంధించి మాత్రం కేవలం 1 minute బడ్జెట్ ఆమోదం జరిగింది. దాని
దానిపై ఎలాంటి చర్చ జరగలేదు. కానీ కౌన్సిల్ సమావేశం అంటే ప్రశ్నోత్తరాలకు సంబంధించి మాత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి దాదాపు 4:30 గంటల వరకు, అంటే 4:30 వరకు ఈ సమావేశం అయితే కొనసాగింది. అంటే బడ్జెట్పై చర్చ జరగాలి, కానీ ఇక్కడ బడ్జెట్పై మాత్రం ఏ మాత్రం కూడా చర్చ జరగకుండా కేవలం 1 నిమిషంలోనే బడ్జెట్ ఆమోదం అని చెప్పేసి, అంటే సభ్యుల నిరసనలు ఆందోళన మధ్య కేవలం 1 నిమిషంలోనే బడ్జెట్ ఆమోదం అనేది తెలిపారు. దీనిపై మరోసారి చర్చ జరగాలి అని చెప్పేసి బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అంటే మేయర్ని అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే జిహెచ్ఎంసీకి సంబంధించి కీలక సమావేశం ఇది. ఎందుకంటే ఏడాది కాలం మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు ఏదైతే కౌన్సిల్ ఉందో ఆ కౌన్సిల్కి ఏడాది కాలం మాత్రమే ఉంది. కాబట్టి ఈ ఏడాది కాలంలో వీళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దానికి బడ్జెట్ అనేది చాలా కీలకంగా ఉంటుంది, నిధుల కేటాయింపు అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ దానిపై ఎలాంటి చర్చ జరగకుండా కేవలం 1 నిమిషంలోనే ఆమోదం అని చెప్పి మేయర్ చెప్పడంపై వీళ్ళంతా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. రాజు, రామ్ నరేష్, అంటే ఇప్పుడు ఇది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ నిధులు అడిగితే మమ్మల్ని బయటికి గెంటేశారు మార్షల్స్తో, అలాగే అరెస్ట్ చేశారు అని చెప్పినట్టు కూడా మరి బీఆర్ఎస్ మరి ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళని విడుదల చేయండి అంటున్నారు. కానీ ఎటువంటి చర్చ లేకుండా మరి బడ్జెట్ ఆమోదం అనేది ఎంతవరకు సమంజసమని విపక్షాలు అంటున్నాయి. మరి దీనికి కాంగ్రెస్ ఏం చెబుతోంది? అంటే ఇక్కడ ప్రధాన అంశం బడ్జెట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే 8,440 కోట్ల నిధులకు సంబంధించి అసలు ఈ నిధులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, జిహెచ్ఎంసీలో ఎన్ని నిధులు ఉన్నాయి, గతంలో అప్పుల పాలైందని చెప్పేసి కొంతమంది అంటే అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి చర్చ జరగాలి. అంటే జిహెచ్ఎంసీలో గతంలో ఎన్ని నిధులు ఉన్నాయి, దాంట్లో అప్పులు ఎన్ని ఉన్నాయి, ఇన్కమ్ ఎంత ఉంది అనేది దానికి సంబంధించి చర్చ జరగాలి. ఏ కార్పొరేషన్ అంటే ఏ వార్డుకి కార్పొరేషన్ వార్డుకి ఎంతెంత నిధులు కేటాయిస్తున్నారు, పారిశుధ్యానికి ఎంత కేటాయిస్తున్నారు, తర్వాత రెవెన్యూ స్టాంపుల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, వీటన్నిటికి సంబంధించి లెక్కలు తేలాలి. కానీ ఈ లెక్కలేమీ తేలకుండా కేవలం 1 నిమిషంలోనే బడ్జెట్ ఆమోదం అని చెప్పి చెప్పడంపై మాత్రం ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కానీ అదేవిధంగా బీజేపీ కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి చర్చ జరగాలి. చర్చ ఈ రోజు సమావేశం కొంత గందరగోళంగా జరిగింది. కానీ దీనిపై మరోసారి మినీ సమావేశమైనా నిర్వహించాలి అని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ కానీ మేయర్ వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులపై ప్రశ్నిస్తే తమ కార్పొరేటర్లను అరెస్ట్ చేశారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీకి సంబంధించి కొన్ని నిధులు కేటాయిస్తామని చెప్పేసారు, ఆ నిధులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంత నిధులు కేటాయించారు, దానికి సంబంధించి చర్చ జరగాలి. అలాంటి చర్చ ఏమీ జరగకుండా కేవలం ఆమోదం అని చెప్పారు. అంటే సభ్యులు ఎవరు దీనిపై చర్చ జరగకుండానే ఆమోదం అని చెప్పారు. కేవలం ప్రశ్నోత్తరాల సమయం అంటే జనరల్ కౌన్సిల్కి సంబంధించిన దానికి సంబంధించి దాంట్లో శానిటేషన్ కానీ అదేవిధంగా వీధి దీపాలు అదేవిధంగా రోడ్లు వీటికి సంబంధించిన చర్చ అంటే ప్రశ్నలకు సంబంధించి అంటే కార్పొరేషన్లో ప్రజలకు సంబంధించిన ప్రధాన సమస్యలు ఏమి ఉన్నాయో వాటిపైనే చర్చ జరిగింది. అది చాలాసేపు జరిగింది. కానీ బడ్జెట్పై ప్రధానంగా అంటే మన పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ చూసినా కూడా బడ్జెట్పై మాత్రం చాలా క్షుణ్ణంగా ప్రతి అంశానికి సంబంధించి అంటే నిధులు ఎలా వస్తున్నాయి, ఆ నిధులు ఎలా ఖర్చు పెడుతున్నారు అనే దానిపై చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ అలాంటి చర్చ ఏమీ జరగలేదు. దీనిపై మాత్రం విపక్షాలు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. రాజు, రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.